నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు హలో డాక్టర్ భారతదేశంలోనే తొలిసారిగా ఇన్సులిన్ హార్మోన్ పరీక్ష చేసి తద్వారా డయాబెటిక్స్ కంట్రోల్ అండ్ రివర్సల్ చేసే సెంటర్ హోమా హెల్త్ కేర్ సెంటర్. సో హోమా హెల్త్ కేర్ సెంటర్ నుంచి ఎండి ఫిజిషియన్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సురేంద్ర నెహ్రూ గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి డయాబెటిక్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి ఉన్న అపోహ ఏంటి అంటే ఈ డయాబెటిక్ రివర్సల్ అనేది జరగదు, ఉంటుందా అనే అపోహతో ఉంటుంటారు. నిజంగానే డయాబెటిక్ రివర్సల్ ఉంటుందా, చేయొచ్చా? అవునండి. ఇన్సులిన్ అనే హార్మోన్ షుగర్ కంట్రోల్ చేయడం వల్ల ఇన్ని సంవత్సరాలు మన దగ్గర ఇన్సులిన్ టెస్ట్ చేసే మెషిన్ లేకపోవడం వల్ల జీవితాంతం షుగర్ డయాబెటీస్ ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుందనే ఫీల్ ఉంటుంది. అది డాక్టర్స్లో కానీ ప్రజల్లో కూడా అది చాలా మట్టుకు నాటుకుపోయింది. ఫస్ట్ 5 ఇయర్స్లోగా మనం కానీ షుగర్ ఉన్న పేషెంట్ గుర్తించగలిగి మన బీటా సెల్స్ అంటే మన ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ కానీ మనం కాపాడుకొని పొట్ట దగ్గర వెడల్పు 80 సెంటీమీటర్లు కానీ తగ్గించుకోగలిగిన వాళ్ళందరూ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ డయాబెటీస్. కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్గా నెక్స్ట్ టెక్నాలజీ అంతా కూడా నేను కూడా నెక్స్ట్ 10-15 ఇయర్స్లో మంచి హోప్తో షుగర్ రివర్స్ అయ్యే డయాబెటీస్ రివర్స్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. రైట్ డాక్టర్ గారు, అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఇలా ఇక్కడ వరకు రావడానికి అసలు ఎలా ఈ థాట్ అనేది ఎలా వచ్చింది, ఏంటి దానికి సంబంధించి? ఎందువల్ల అయిందంటే మన దేశంలో కాదు బరి చోట కార్డియాలజిస్టులేమో కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు గురించి తెలుసు, షుగర్ స్పెషలిస్టులేమో డయాబెటీస్ గురించి తెలుసు. ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది కానీ వీటన్నిటికి మూల కారణం ఫ్యాటీ లివర్ ఉంది, గ్యాస్ట్రెంటాలజిస్ట్ తెలుసు. వీటన్నిటికి మూల కారణం ఇన్సులిన్ హార్మోన్. అయితే ఇన్సులిన్ హార్మోన్ మేము టీచింగ్ చేస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఓన్లీ షుగర్ ఒకటే కంట్రోల్ చేస్తుందని అనుకునేవాళ్ళం. కానీ ఈ ఇన్సులిన్ హార్మోన్కి సెల్ యొక్క భాగవతం అంటే ఒక సెల్ పుట్టుక దగ్గర నుంచి చావు దాకా అది మల్టిప్లికేషన్ దగ్గర నుంచి దీనికి క్యాన్సర్కి లింక్ ఉంది. ఇదే మహిళలకి ఇన్ఫర్టిలిటీలో కానీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కానీ గర్భిణీ స్త్రీల్లో షుగర్ రావడం కానీ తర్వాత మెనోపాజ్లో మళ్ళీ షుగర్ రావడం. కాబట్టి ఒక లైఫ్ సైకిల్ ఆఫ్ మహిళలు తీసుకుంటే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఈ బీటా సెల్ ఇన్సులిన్ వల్ల లింక్ ఉందనేది కనుక్కోవడం అయింది. 10 సంవత్సరాలు పట్టింది ఈ రీసెర్చ్ చేయడానికి. దీని ప్రాజెక్ట్ పేరే HOMA. హోమా అంటే ఇన్సులిన్ టెస్ట్ పేరు. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇంటూ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ డివైడ్ బై 405 మోర్ దాన్ 2 ఉండి మీ పొట్ట వెడల్పు 80 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే మీకు ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సాధారణంగా కొంతమంది పేషెంట్స్ ఇన్సులిన్ లెవెల్ ఇంత ఉండాలి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు నార్మల్గా ఒక హ్యూమన్ బాడీకి ఇన్సులిన్ లెవెల్ అనేది ఎంత ఉండాలి, ఈ డెఫిషియన్సీ కానీ లేకపోతే రెసిస్టెన్సీ కానీ ఎక్కువగా ఉంటే ఏంటి, దానికి డిఫరెన్స్ ఏముంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ముందు మీరు గ్లూకోజు RBS HbA1cలోంచి కాకుండా ఇన్సులిన్ ఒకటి చెక్ చేయొచ్చు, ఇన్సులిన్ వైపు ఆలోచిస్తున్నారు. ఇది చాలా మంచి ఫస్ట్ స్టెప్. అది మనం ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, HbA1c, ఈ GTT, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్లు ఈ కన్ఫ్యూజన్లో లేకుండా మనం ఇన్సులిన్ అనేది షుగర్ కంట్రోల్ చేసే హార్మోన్ అనేది ప్రజలు గుర్తించి ఈ ఇన్సులిన్ మనం బాడీలో ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎలా ఉత్పత్తి అవుతుంది, దీన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ ఉత్పత్తి చేసే కణాలు బీటా సెల్స్ ప్యాంక్రియాస్లు ఉండేవి వాటిని ఎట్లా నిలబెట్టుకుంటే 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల దాకా ఎక్కువ మందులు లేకుండా ఎక్కువ జబ్బులు లేకుండా మనం నియంత్రించుకోవచ్చు. ఎక్కువ ఇన్సులిన్ ఉంటే ఏం ప్రమాదం అవుతుందంటే పొట్ట దగ్గర వెడల్పు పెరుగుతుంది. సింపుల్గా ₹1 ఉంటే ఒక టేప్ తెచ్చుకొని మీ పొట్టకాన్ని మీరు వెడల్పు చూసుకుంటే మీరు కానీ 33 ఇంచెస్ కన్నా 80 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వెడల్పు ఉన్నారంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ ఎక్కువ పనిచేస్తుంది. తద్వారా మీకు ఫ్యాటీ లివర్ వచ్చి తర్వాత LDL లెవెల్స్ పెరిగి ట్రైగ్లిజరైడ్స్ పెరిగి హార్ట్ స్ట్రోక్ను ఆర్ షుగర్ కానీ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా ఇప్పుడు ఈ షుగర్ ఉన్న పేషెంట్స్కి ఇంకా అదర్ డిసీజెస్ రావడానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది అంటారా? రిమైనింగ్ డిసీజెస్కి ఇప్పుడు మీరు అంటున్నట్టుగా క్యాన్సర్ కానీ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి షుగర్ త్రూ ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయంటారా? ఎక్సలెంట్ క్వశ్చన్. ఇది ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్, చాలా బాగా అడిగారు. నేను ఇటు ఇన్సులిన్ విత్ క్యాన్సర్ పేషెంట్స్, ఇన్సులిన్ విత్ ఇన్ఫర్టిలిటీ, ఇన్సులిన్ విత్ జెస్టేషనల్ డయాబెటీస్, ఇన్సులిన్ విత్ హార్ట్ అటాక్స్ వీటి మీద మాత్రమే 10 ఏళ్ళ నుంచి స్టడీ చేస్తున్నా. ఎప్పుడైతే షుగర్ పేషెంట్స్ లావు ఉండి మహిళలు ఎస్పెషల్లీ మహిళలు కానీ ఎక్కువ లావు ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే 8 సంవత్సరాల తర్వాత వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ గుర్తిస్తున్నాం.
వీటన్నిటికి మూల కారణం మనం ఎంత మందులు వాడుతున్నాం కానీ లావు తగ్గట్లే మనం. ఈ లావు తగ్గని పేషెంట్లు అందరూ కూడా తర్వాత 10 ఏళ్ళ తర్వాత హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అలాగే ఓ 10 ఇయర్స్ తర్వాత లివర్ వీక్ అవ్వడం, కిడ్నీ వీక్ అవ్వడం. మూల కారణం ఏంటంటే స్థూలకాయం. ఈ ఒబిసిటీ ఎక్కువ కారణం హై ఇన్సులిన్ లెవెల్స్ ఉండడం వల్ల. ఖచ్చితంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మనం ఒక్క షుగర్ వచ్చిన వాళ్ళందరూ ఓన్లీ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకున్నాను 200 షుగర్ 100కి వచ్చింది చాలే అనుకోకుండా మీరు లైఫ్ స్టైల్ కూడా మారి పొట్ట వెడలు తగ్గించుకోగలిగితేనే ఫ్యూచర్లో ఈ కాంప్లికేషన్స్ రావు. ఖచ్చితంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అలాంటి 8 ఇయర్స్ స్టడీస్ కూడా ఉన్నాయి. షుగర్ ఉండి లావు ఉండి తగ్గిన వాళ్ళందరికీ హార్ట్ అటాక్స్ తగ్గాయి. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ. రైట్ సార్. ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ అందరికీ కూడా ఉండే కామన్ డౌట్ ఏంటంటే రిమైనింగ్ డిసీజెస్ ఏటికైనా సరే ఒక ప్రాపర్ మెడిసిన్ తీసుకొని కొన్ని మంత్స్లోనో ఇయర్స్లోనో తగ్గుతుందని ఒక భరోసా ఉంటుంది. ఈ షుగర్ పేషెంట్స్కి అనేవి కంటిన్యూస్గా మెడిసిన్ వాడడము, అలాగే ఇన్సులిన్ తీసుకోవడం ఇంకా సివియర్ అయితే సో ఇంతవరకే తెలుస్తుంది. అది కంప్లీట్ సొల్యూషన్ అనేది ఎండ్ అనేది లేదా షుగర్ కంప్లీట్గా తగ్గడానికి? ఎక్స్ట్రాడినరీ, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు. మూల కారణం షుగర్కి మూల కారణం ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మన బాడీలోనే ఇన్సులిన్ ఇంజెక్షన్ కాదు నేను చెప్పేది, మన శరీరంలోనే ఇన్సులిన్ తయారవుతుంది, ఉత్పత్తి అవుతుంది. ప్యాంక్రియాటిక్ బీటా సెల్లో ఆ ఇన్సులిన్ అనేది షుగర్ కంట్రోల్ చేస్తుంది. మన మేధావులు కానీ మనం కానీ అంత ఎంతసేపు ఆ షుగర్ తగ్గించే వాళ్ళే ఉన్నారు తప్పిస్తే ఈ ఇన్సులిన్ ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఈ ప్యాంక్రియాస్లో ఆర్గన్లో ఎన్ని సెల్స్ మిగిలి ఉన్నాయి, ఇవి ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయగలవు, మనం వీటిని కాపాడుకోగలిగితే మన స్లోగా షుగర్ లెవెల్స్ తగ్గుకుంటా మనం రివర్సల్లోకి వచ్చి నార్మల్కి వస్తాం. అటువైపు మనం ప్రయాణించాలి, అటువైపు మనం ఆలోచించగలిగితే మనం ఈ షుగర్ బాధలోంచి బయటికి రావచ్చు. కానీ మనం వచ్చిందల్లా ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు తొందరగా షుగర్ తగ్గించాలనే ఉద్దేశంతో ఇన్సులిన్ ఉత్పత్తి పెంచే మందులు కానీ మనం టెక్నాలజీ కానీ వాడుతున్నాం. దీనివల్ల ఫస్ట్ 4-5 ఇయర్స్ తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఆ ఉన్న బీటా సెల్స్ ఆ ఇన్సులిన్ మొత్తం తగ్గిపోయి కొన్నాళ్ళకి మొత్తం ఆ సెల్స్ అన్నీ చనిపోయిన తర్వాత ఇన్సులిన్ మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా 80% ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ పాడయ్యేదాకా మనకు షుగర్ ఉందని తెలియదు. ఈ అపనమ్మకం వల్ల ప్రజలందరూ కూడా బీర్లు కానీ బిర్యానీలు కానీ తిని ఐస్ క్రీమ్లు కానీ తిని షుగర్ చెక్ చేయించుకొని నార్మల్ ఉంది నాకు షుగర్ లేదని అనుకుంటున్నారు. అక్కడ పొరపాటు అవుతాం. 90% మీకు సెల్స్ పాడయ్యేదాకా బీటా సెల్స్ ప్యాంక్రియాటిక్ సెల్స్ డ్యామేజ్ అయ్యేదాకా మీకు షుగర్ రాదు. ఒక్కసారి బీటా సెల్స్ 90% చనిపోయాక అప్పుడు మీరు ఏదో ఈ ఆకు తిందామా ఆ కాయ తిందామా ఆ పండు తిందామా అనుకుంటే తిరిగి ఆ ఉన్న 10-15% సెల్స్ కూడా పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు గుర్తించాల్సిందల్లా బీటా సెల్. ఈ బీటా సెల్ కోసం నేను ఈ ఉద్యమంలా తీసుకొని ప్రతి ఊరు సెంటరు ప్రతి ఒక్కరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బీటా సెల్స్ కాపాడుకుంటూ ఇన్సులిన్ కాపాడుకుంటూ 30 ఇయర్స్ నుంచే మనం నెక్స్ట్ జనరేషన్కి షుగర్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో క్విట్ ఇండియా డయాబెటీస్ ఒబిసిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. రైట్ డాక్టర్ గారు, సాధారణంగా ఏదైనా వ్యాధికి సంబంధించి కానీ లేకపోతే మనం ఎక్కువగా దేనికి సంబంధించి మెడిసిన్స్ యూజ్ చేయకూడదు, యూజ్ చేస్తే పోను అది మన బాడీని తీసుకోలేదు, ఆ మెడిసిన్స్ పవర్ అనేది తీసుకోలేదు అంటారు. మరి షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా లైఫ్ టైం వాడుతూనే ఉంటారు చాలామంది. షుగర్ పెరుగుతున్న కొద్దీ దాని ఎంజీ అనేది పెంచుకుంటూ పోతారు మెడిసిన్స్కి సంబంధించి. సో ఇలా వాడడం వల్ల వాళ్ళ లైఫ్ టైం అనేది తగ్గుకుంటూ వస్తుందని చెప్పొచ్చా, ఇలా కంటిన్యూస్గా మెడిసిన్ వాడడం వల్ల కూడా? అంటే అది మనం ఏమైందంటే మన నాలెడ్జ్ అంతా కూడా ఇన్సులిన్ బీటా సెల్ బతికియాలనేది కాకుండా షుగర్ కంట్రోల్ చేయడం ఒకవైపే చూస్తున్నాం. ఆ ఒకవైపు చూడడం వల్ల ఏమైందంటే లైఫ్ లాంగ్ మందులు ఎక్కువ వాడాల్సి వచ్చింది. ఎప్పుడైతే మెడిసిన్స్ వాడుకుంటా ఉంటే ఈ పక్కన ఈ ఇన్సులిన్ అనేది అప్ అండ్ డౌన్ అయినప్పుడల్లా మనకి చెడు కొవ్వు తయారై హార్ట్ అటాక్స్ రావడం, అది కిడ్నీ మీద పనిచేయడం, కిడ్నీ ఫెయిల్ అవ్వడం, క్యాన్సర్స్ రావడం ఇవన్నీ అవుతున్నాయి. అందుకని నా ప్లాన్ ఏంటంటే మనం కొన్నాళ్ళు సపోర్ట్ ఇచ్చి తర్వాత నెంబర్ ఆఫ్ డ్రగ్స్ తగ్గించుకుంటూ ప్రజలు లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు నడిచి కొన్ని నియమాలు ఈ భూమి మీద ఉన్నంతకాలం సాయంత్రం 7 నుంచి ఉదయం 7 దాకా తినకుండా ఉండాలి. ప్రతి భారతీయుడు జబ్బు ఉన్నా జబ్బు లేకున్నా సాయంత్రం పూట నైట్ టైం తినకుండా ఉండాలి. ఖచ్చితంగా 12,000 అడుగులు నడవాలి. మనం 300 అడుగులు నడుస్తున్నాం. మన నడక పెంచిందే డాక్టర్లు ఏం చేయలేము. మూడోది నైట్ కొంచెం అర్లీగా 9:30కి అలా పడుకోగలిగితే ఈ 3 స్టెప్స్ రోగాలు లేకుండా కూడా అందరూ తీసుకోగలిగితే మనకి ఫ్యూచర్లో ఇన్ని మందులోనూ ఈ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అవసరం ఉండదు. చాలామంది తల్లిదండ్రులకి షుగర్ ఉంటే అది పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ పిల్లలకి వచ్చే అవకాశం ఉంటే దాన్ని ఎలా గుర్తించవచ్చు ముందుగానే? చాలా మంచి క్వశ్చన్ ఇది.
మనకి 1947 నుంచి 77 దాకా మన భారతదేశంలో తిండి లేకపోవడం వల్ల మనం ఆ జనరేషన్ పుట్టిన వాళ్ళకి 1950 1960 పుట్టిన వాళ్ళలో సన్నగా ఉండేవారు పిల్లలు. అప్పుడు దాకా రైస్ ప్రాబ్లం కానీ వీటి ప్రాబ్లం ఉండింది. 1947 ఆ టైంకి మన భారతదేశంలో షుగర్ ఉండే ప్రజలు చాలా తక్కువ ఉండేవారు. మనకి 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లలందరూ లావు ఉంటున్నారు. వీళ్ళు నెక్స్ట్ జనరేషన్కి తొందరగా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. 90 నుంచి ఎక్కువ లావు అవుతున్నాం మనం. వీళ్ళందరికీ తొందరగా షుగర్ వస్తుంది కాబట్టి మనం ఈ పిల్లల్ని నేను 10th క్లాస్ దాటిన పిల్లలందరినీ, ఇంటర్మీడియట్ పిల్లలందరినీ నడుము వెడల్పు చూస్తున్నా. వీళ్ళందరూ 33 ఇంచులు దాటారు. పిల్లలు అనడానికి కూడా లేదు ఇప్పుడు. వాళ్ళ ఇంత లావు ఉండి పొట్టలు లావు అయ్యి వాళ్ళ డైట్ మోడల్ మారడం వల్ల వీళ్ళందరూ ఎవరైతే పిల్లలు 80 సెంటీమీటర్లు దాటిన వాళ్ళు, 33 ఇంచెస్ దాటిన పిల్లలందరినీ ఇప్పుడు క్లాస్లో ఒకప్పుడు ఒక్కలో ఇద్దరు లావు ఉండేవారు. ఇప్పుడు క్లాస్లో మినిమం 30 మంది ఉంటే క్లాస్లో 20 మంది 22 మంది లావు ఉంటున్నారు. లావు అంటే కాలు చేతులు సన్నగా ఉంటున్నాయి. BMI తీసుకుంటే నార్మల్ ఉంటుంది, బిలో 25 ఉంటుంది. కానీ పొట్ట వెడల్పు మాత్రం ఎక్కువ ఉంటుంది. ఇండియాకి, చైనాకి, ఏషియాలో ఉన్న ప్రాబ్లం ఇది. అమెరికాలో లేదు కాబట్టి వాళ్ళు దీని మీద ఫోకస్ చేయట్లేదు. మనం ప్రతి పిల్లలకు కూడా 80 సెంటీమీటర్ల పొట్ట వెడల్పు రాకుండా ఇప్పటి నుంచి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఇంతకన్నా లావు ఉన్న వాళ్ళందరికీ మనం ఇన్సులిన్ స్టడీ చేసుకుంటూ ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. డాక్టర్ గారు, షుగర్ ఉన్న వాళ్ళకి ఊబకాయానికి కొంచెం సంబంధం ఉంది అని అన్నారు మీరు ఇప్పుడు ఈ పొట్ట వెడల్పుకి సంబంధించి. అలాగే షుగర్ వచ్చిన వాళ్ళు చాలామంది తగ్గిపోతాం కూడా మనం చూస్తూ ఉంటాం. అసలు అలా ఎందుకు జరుగుతుంది? చాలా బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్లు అడిగారు ఈరోజు. లావు అనేది ఏంటంటే ఇండియాలో లావు అనేది చేతులు కాళ్ళు సన్నగా ఉంటాయి. లావు అనేది మంది ఫ్యాట్ వల్ల. ఆ ఫ్యాట్ చూడడానికి బుగ్గలు అవి ఉంటాయి. తర్వాత పొట్ట దగ్గర ఫ్యాట్ ఉంటుంది. తర్వాత మన స్కిన్ కింద ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల చూడడానికి నిండుగా ఉన్నట్టు అనిపిస్తాం. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కసారి డయాబెటీస్ వచ్చాక మన కండ తగ్గిపోతుంది. మనం మామూలుగా బాడీ వెయింగ్ మిషన్లు మన బయట ఉండేవి ఈ చిన్న కాస్ట్ మిషన్స్ వల్ల నిలబడితే 80 కేజీలు ఉంటే 80 కేజీల్లో మజిల్ శాతం ఎంత, మన యొక్క కండరాలు ఎంత, తర్వాత మన ఫ్యాట్ కంటెంట్ ఎంత, వాటర్ కంటెంట్ ఎంత, అసలు బేసిక్గా బాడీ మాస్ ఎంత ఉంది అనేది మన దగ్గర లేదు. ఆ మెషిన్ బయోపిక్ మెషిన్ ఉంటుంది. దాంట్లో అయితే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. మనకి దురదృష్టవశాత్తు 30 సంవత్సరాల నుంచి ప్రతిరోజు 0.2% మజిల్ తగ్గిపోతూ ఉంది మనకి. కాబట్టి 50 ఏళ్ళకి వచ్చేపాటికల్లా ఒక్కసారి ఎప్పుడైనా వాటర్ కంటెంట్ తగ్గినా, ఫ్యాట్ కంటెంట్ తగ్గినా చాలా సన్నబడిపోయారని మనం అనుకుంటుంటాం. యాక్చువల్గా ఏమవుతుందంటే మజిల్ తగ్గిపోతూ ఉంది మనకి. అందుకని ఏదన్నా మీరు చేయదలుచుకుంటే ఫస్ట్ ఇన్సులిన్ టెస్ట్ చేసి చూసుకొని తర్వాత మజిల్ కంటెంట్ ఉందా లేదా చూసుకొని దాన్ని కాపాడుకుంటూ మీరు వెయిట్ తగ్గడానికి ట్రై చేయాలి. అసాధారణమైన ప్రయత్నం చేసి 15 రోజుల్లో సన్నగా అవ్వడం, 3 నెలల్లో సన్నగా అవ్వడం, 3 రోజుల్లో సన్నగా అవ్వడం అలాంటి కొత్త ప్రయోగాలు చేసి హానికరమైన బీటా సెల్స్ అన్నీ హానికరంగా ఆ బీటా సెల్స్ ఫెయిల్ అయ్యి 5 సంవత్సరాల తర్వాత వీళ్ళందరినీ చూస్తే 7 సంవత్సరాలు చూస్తే వీళ్ళందరూ డయాబెటిక్ పేషెంట్లు అయ్యారు. ముందు చూడడానికి సన్నగా పడుతున్నారు అనుకుంటారు కానీ ఒక 5-6 ఏళ్ళ తర్వాత వీళ్ళు విపరీతమైన షుగర్ ఎక్కువ అవుతూ ఉంది. అలాగే మీరు అన్నట్టుగా షుగర్ ఎక్కువైన వాళ్ళందరూ క్యాన్సర్ పేషెంట్లకు సన్నగా అయిపోతున్నారు. రైట్, కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం డాక్టర్ గారు. చంద్రశేఖర్ గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే చంద్రశేఖర్ గారు. షుగర్ వ్యాధి గురించి ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నాకు 20 years షుగర్ ఉంది మేడం. చెప్పండి. హలో సార్, చంద్రశేఖర్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా కాల్ లో మాట్లాడగలరా? 1 సెకండ్ మేడం. నాకు 20 years షుగర్ ఉంది. నేను క్యాన్సర్ చేసుకొని కొంచెం ఇబ్బంది పడుతున్నాను. 20 years నుంచి మీకు షుగర్ ఉంది? షుగర్ ఉంది. మధ్యలో నాకు 6 years అని ప్యాంక్రియాస్ ప్రాబ్లం, స్టోన్స్ ఉన్నాయని. ప్యాంక్రియాస్లో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. దాంట్లో స్టోన్స్ రిమూవ్ చేశారు. స్టోన్స్ రిమూవ్ చేశారు. రైట్. 10 స్టోన్స్ రిమూవ్ చేశారు సార్. షుగర్ లెవెల్ నాకు ఈ మధ్య ఏమవుతుందంటే ఇన్సులిన్ వేసుకుంటున్నాను సార్. ఇన్సులిన్ వేసుకున్నా జస్ట్ అక్కడికి గాబర్ అవుతుంది. డైజెషన్ కావట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు, డైజెషన్ అవ్వట్లేదు సార్. ఆ ప్రాబ్లం డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే టాబ్లెట్ రాసిస్తున్నాను కానీ ఆ టాబ్లెట్ వేసుకుంటే నాకు హెడేక్ రావడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డాక్టర్ గారు చెప్తేనేమో ఏం లేదు బాగానే ఉంది అని అంటున్నారు. నాకు చూస్తే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. తిన్నాక డైజెషన్ అవ్వట్లేదు.
అవ్వట్లేదు, గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ఫార్మా. షుగర్ కంట్రోల్ అవుతుందా తిన్నాక? షుగర్ కంట్రోల్ లో అవుతుంది. లో అవుతుంది తిన్నాక? తిన్నాక కూడా. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు. ఇది మన భారతదేశానికి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో మాత్రమే అంటే చైనాను, ఏషియన్ కంట్రీస్లో, అందులో ఎక్కువ ఇండియాలో దీనికి ఒక స్పెషల్ డయాబెటీస్ పేరు కూడా పెట్టారు. ప్యాంక్రియాస్ అనే ఆర్గన్, అంటే చాలామందికి ప్యాంక్రియాస్ ఆర్గన్ ఎక్కడుంటో తెలియదు. ఈ కడుపు లోపల పెద్ద పేగు లోపల కింద దాచిపెట్టారు, అది ప్యాంక్రియాస్ ఆర్గను. దానికి మన ఇండియాలోనే ఎక్కువ డిస్ట్రాయ్, ఆ సెల్స్ పాడవుతున్నాయి. కారణం ఈ మధ్య 20-30 ఒక 1947లో ₹1 కోటి ఆల్కహాల్ ఆదాయం ఉంటే ఇప్పుడు 1,00,000 కోట్ల ఆదాయం అయింది ప్రభుత్వంకి. అంటే అంత ఎక్కువ ఆల్కహాల్ యొక్క పెనట్రేషన్ అయింది. ఎప్పుడైతే మనం ఎక్కువ మద్యం తీసుకుంటామో ఈ ప్యాంక్రియాస్ సెల్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయి. ఇప్పటిదాకా భూమి మీద డాక్టర్లు కూడా అర్థం కానిది ఏంటంటే ఆ ప్యాంక్రియాస్ సెల్స్ డిస్ట్రాయ్ అయితే ఓన్లీ ఒక భాగమే డిస్ట్రాయ్ అయ్యేది, ఇన్సులిన్ తయారు చేసే సెల్స్ డిస్ట్రాయ్ అయ్యేవి కావు. కానీ 10 ఏళ్ళలో ఇటు మొత్తం జీర్ణపేగు ఎఫెక్ట్ అవుతూ ఉంది, అంటే మన జీర్ణాశయాలు వస్తలేవు. ఇంకో పక్కనే షుగర్ కూడా వచ్చేసింది వీళ్ళందరికీ. ఇది మన ప్రత్యేకంగా మన దేశంలో దీన్ని చాలా సెంటర్స్లో స్టడీ చేసిన చోటల్లా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే బీటా సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. కాబట్టి మనం మద్యం వల్ల ఇది చాలా మేజర్ ప్రాబ్లం ఉంది. దీన్ని ప్రజలు గుర్తించట్లేదు. మద్యం తీసుకున్న వాళ్ళందరూ లావు ఉంటున్నారు, పొట్ట వెడల్పు మోర్ దాన్ 85 సెంటీమీటర్ ఉంటా ఉంది. వీళ్ళు 33 ఇంచెస్ దాటిన వాళ్ళందరూ పోలీసులు ఆల్కహాల్ బ్రెత్ టెస్ట్ చేయాల్సింది. కారు దింపి పొట్ట వెడల్పు చూడాలి. పొట్ట వెడల్పు కానీ 33 ఇంచులు ఉంటే ఆల్కహాల్ బ్రెత్ టెస్ట్ నెగిటివ్ ఉన్నా వాళ్ళకి నడిపి ఇచ్చి వాళ్ళని సన్నగా చేసే ఉద్యమంలో ఒక 3 నెలల ఉద్యమంలోకి మార్చాలి. ఈయనకి వచ్చిన ప్రత్యేకం చాలా మంచి క్వశ్చన్ ఇది. ఆ ప్యాంక్రియాస్ సెల్స్ లోపల ఆయనకి స్టోన్స్ రావడం వల్ల ఆ ఉన్న ప్యాంక్రియాస్ కూడా డిస్ట్రాయ్ అయింది. అందువల్ల ఇటు పక్క జీర్ణవాయసం వస్తలేదు, ఇంకో పక్కన ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వట్లేదు. దానివల్ల ఈయన 2 విధాలుగా చాలా దెబ్బతింటున్నారు. ఎక్కువ 80% ఇండియాలో ఉండే కేసులు ఇలాంటివే. మనకి వయసులో ఉన్నప్పుడేమో సరదాగా ఏదో బీరు తాగుదాం, ఆల్కహాల్ తీసుకుందాం అని ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు. దీనికి తోడు మనకేమైందంటే ఆ డైట్ కూడా మటన్ చికెన్ డైట్ ఎక్కువైంది. ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఎక్కువ యాడ్ అవుతున్నాయి. నంబర్ ఆఫ్ కెమికల్ ఫుడ్ ఎక్కువైంది మనకి. తర్వాత మన వ్యవసాయం కూడా ఎక్కువ కెమికల్ వ్యవసాయం అయింది. ఇన్ని టాక్సిన్స్ మన బాడీలో ఎంటర్ అవుతున్నాయనే విషయం ప్రజలకు తెలియట్లేదు. ప్రతి ఆల్కహాల్లో కూడా అడిక్ట్ అవ్వడానికి కారణం దానిలో సాల్వెంట్ ఉంటుంది. ఆ సాల్వెంట్ వల్ల మనం అడిక్ట్ అయిపోతున్నాం దానికి. అది లేనిదే మనకు నిద్ర రాదనే ఫీల్లో ఉంటున్నారు. ఇవన్నీ కలిపి మన ప్యాంక్రియాస్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఈయనకి స్పెషల్గా వీళ్ళందరికీ నేను ఇన్సులిన్ టెస్ట్ చేసుకోవడము, ఆ ప్యాంక్రియాస్ ఎంతవరకు ఉంది పనిచేస్తుంది అనేది మన ఎంఆర్ఐ తీయించి దాన్నే స్టడీ చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే 3 ఇయర్స్ ఆల్కహాల్కి దూరంగా ఉంటున్నారో చాలా బాగా రికవర్ అవుతున్నారు. రైట్. హోమా హెల్త్ కేర్ సెంటర్కి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎటువంటి టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటారు? మిగిలిన వాళ్ళందరూ ఓన్లీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేస్తున్నారు. నేను ఫాస్టింగ్ ఇన్సులిన్ చేసి మళ్ళీ తిన్నాక మన ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. పోస్ట్ లంచ్ ఇన్సులిన్ కానీ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ పొట్ట వెడల్పు ఎక్కువ అవుతాం. అంటే వారు రిపీటెడ్గా ఆకలి అనిపిస్తుంటుంది. ఈ రిపీటెడ్గా ఆకలి అనిపించడానికి కారణం ఏంటంటే మనం వైట్ రైస్ను మైదా ఎక్కువైంది ఇండియాలో. మనం వెనక్కి రావాల్సి వస్తుంది. మళ్ళీ రెడ్ రైస్, బ్రౌన్ రైస్లోకి రావాలి. నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా వైట్ రైస్లోంచి బయటికి రావాలి. మెయిన్గా రైస్ బ్యాగ్స్ ఇంట్లో పెట్టుకోవడం మానేయాలి. ఈరోజు రైస్ బ్యాగులు మీరు కొనుక్కుంటే రేపు మెడిసిన్ బ్యాగ్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ధాన్యం మీరు ఇంట్లో తెచ్చి ఇంట్లో రైస్ బ్యాగులు పెట్టుకోవద్దు. ఏ పూట కాపూట తెచ్చుకొని తినాలి. వైట్ రైస్లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు. మైదా కంప్లీట్గా అందరూ దానిలోంచి బయటకు వచ్చి మల్టీగ్రెయిన్, అంటే పొద్దుటిపూట రైస్, నైట్ చపాతి తింటున్నా అనుకుంటారు చాలామంది. దీనివల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. ఈ 2 మెయిన్ ప్రమాదాలు మన ఇండియాకి, వైట్ రైస్, మైదా. ఇవి రెండిట్లోంచి 30 సంవత్సరాల నుంచి అందరూ బయటికి రావాలి. ఇవి మానేస్తే కానీ మనకి ఈ రోగాలు కానీ, హార్ట్ అటాక్స్ కానీ, క్యాన్సర్స్ కానీ తగ్గవు. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నా తీసుకుందాం డాక్టర్ గారు. ధర్మ గారు దుగ్గిరాల నుంచి. హలో. హలో, నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. చెప్పండి, డాక్టర్ గారు లైవ్ లో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. నా మిస్సెస్కి పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో జ్వరం వచ్చింది. జ్వరంలో షుగర్ వచ్చింది అన్నారు డాక్టర్ గారు. అప్పటి నుంచి టాబ్లెట్ వాడలేదు, కానీ డైట్ కంట్రోల్ తో ఉంటున్నది. ఆమె 79 తినక ముందు, తిన్నాక 130 ఉంటుంది. టాబ్లెట్ వాడలేదు. మీ సలహా ఏంటో చెప్తారా?
అదే అండి, అంటే మీకు ఎందువల్ల కంట్రోల్ ఉందంటే మీలో ఇంకా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి మీరు డైట్తో కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఎంతవరకు ఇన్సులిన్ ఉంది అనేది బాడీలో ఒకసారి చెక్ చేసి చూసుకొని ఈ డైట్ మోడల్లోనే వైట్ రైస్ ఒకటి మైదా ఒకటి కంట్రోల్ చేసుకోగలిగితే మనకు మళ్ళీ బీటా సెల్స్ ఉత్పత్తి అయ్యి ఫ్యూచర్లో మనకి షుగర్ ట్యాబ్లెట్లు కానీ ఏది అవసరం రాకుండా ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకొని మెయిన్ మనం 12,000 అడుగులు నడవట్లేదు అంటే 10 కిలోమీటర్స్ పర్ డే ఎవరు నడవట్లేదు. అందరూ 300 అడుగులు 500 అడుగులు నడుస్తున్నారు. ఇంట్లో నడిచింది కాదు, ఆఫీస్లో నడిచింది కాకుండా బయటకు వచ్చి మళ్ళీ 10,000 అడుగులు నడవాలి. సాయంత్రం 7 నుంచి ఉదయం 7 దాకా అందరూ 30 సంవత్సరాల నుంచి తిండి మానేయాలి. ఇవి రెండు అయితే ఖచ్చితంగా అందరూ పాటించాలి ప్రతి భారతీయులు. రైట్ డాక్టర్ గారు, మనం ఎలాగో ఇప్పుడు డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది పేషెంట్స్కి వచ్చే డౌట్ ఏంటి అంటే మటన్ తినచ్చా, డైజెస్ట్ అవుతుందా లేదా, లేకపోతే ఫిష్ని ప్రిఫర్ చేయొచ్చా లేదా అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. వెజ్కి నాన్ వెజ్కి సంబంధించి ఎటువంటి డైట్ ఫాలో అయితే కరెక్ట్గా ఉంటుంది షుగర్ పేషెంట్స్? ఫస్ట్ ఎగ్ మీద అయితే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఆ ఎల్లో తింటే డేంజర్ ఏమో అని. మేమే ముందు స్టార్ట్ చేసాం 1960లో. ఒక స్టడీ వచ్చింది, వైట్ ఎగ్ పర్వాలేదు, ఎల్లో ఎగ్ తీసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయని. అప్పటి నుంచి అమెరికాలో టీచింగ్ మాకు కూడా రావడం వల్ల మేము కూడా ఒక 20 ఏళ్ళు గీ తినద్దును ఆ ఎగ్ తినద్దు, ఇవి రెండు మా నోట్లోంచి వచ్చాయి కాబట్టి మళ్ళీ మేమే సరిదిద్దుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 2021 నుంచి మాకు కొత్త స్టడీస్ వచ్చాయి. వేరే 1 ఎగ్ పర్ డే అంటే 300 గ్రాముల కొలెస్ట్రాల్ తీసుకోవచ్చు. ఒక ఎగ్లో 275 గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఎల్లో పార్ట్ కూడా చాలా మంచిది. దీంట్లో మన బీటా సెల్స్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది, ఇన్సులిన్ తగ్గించే అవకాశం ఉంది. ఎల్లో పార్ట్ ఆఫ్ ఎగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు 1 ఎగ్ పర్ డే ఈజ్ అలౌడ్. అయితే ఎక్కువ ఎల్డిఎల్ ఉన్నవాళ్ళు, ఎక్కువ ట్రైగ్లిసరైడ్స్ ఉన్నవాళ్ళు వీళ్ళకి మోర్ దెన్ 2x తీసుకుంటే హార్ట్ మీద మళ్ళీ ప్రభావం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఎగ్గులు 6 ఎగ్గులు తినమనో 30 ఎగ్గులు తినమని అంటం లేదు. ప్రోటీన్ మంచిదే, వైట్ పార్ట్ ఆఫ్ ఎగ్ మంచిదే, ఎల్లో పార్ట్ ఆఫ్ ఎగ్ కూడా మంచిదే. బట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ 300 గ్రామ్స్ పర్ డే. రెండవది రెడ్ మీటు, వైట్ మీట్ అని 2 రకాలు ఉన్నాయి. వైట్ మీట్ అంటే ఫిష్లోంచి వచ్చే ప్రోటీను. మనకు 3 రకాల ప్రోటీన్లు ఉన్నాయి. చెట్లలోంచి వచ్చేవన్నీ శనగల్లోంచి ప్రోటీన్ ఉంటుంది, దాల్లో ప్రోటీన్ ఉంటుంది. ఇవి వెజిటబుల్ ప్రోటీన్స్ హార్ట్కి, కిడ్నీకి న్యూట్రల్, అంటే హార్ట్ పేషెంట్స్కి, కిడ్నీ పేషెంట్కి ఎటువంటి ప్రమాదం ఉండదు. రెండో కేటగిరీ వచ్చి మన చేపల్లోంచి వచ్చేది. ప్రతి సీ ఫుడ్ మంచిది, దాంట్లో ఒమేగా 3 ఉండడం వల్ల హార్ట్లో ఉన్న చెడు కొవ్వు తీసేస్తాయి. ఫస్ట్ ప్రిఫరబుల్ వెజిటబుల్ ప్రోటీన్, సెకండ్ ప్రిఫరబుల్ ఫిష్ ప్రోటీన్. 150 గ్రాములు అంటే 3 ఫిష్లు పర్ డే తిన్న వాళ్ళందరికీ ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం తగ్గిందని కొన్ని స్టడీస్ ఉన్నాయి. హార్ట్ స్ట్రోక్స్ వచ్చే స్టడీ తక్కువ ఉన్నాయి. అన్నిటికన్నా డేంజర్ వచ్చేసి రెడ్ మీట్, అంటే మన ఇండియాలో తక్కువ. యూఎస్లో రెడ్ మీట్ అంటే ల్యాంబు, పోర్కు అండ్ బీఫ్. రైట్ డాక్టర్ గారు, నెక్స్ట్ కాల్ ఉన్నారు తీసుకుందాం. శంకర్ గారు కాకినాడ నుంచి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే శంకర్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు లైన్లోనే ఉన్నారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి. అంటే ప్యాంక్రియాస్ గురిందండి ఇప్పుడు. హలో శంకర్ గారు, కొద్దిగా పెద్దగా మాట్లాడగలరా? హలో చెప్పండి. చెప్పండి. అదే ప్యాంక్రియాస్ కదండి, నాకండి కొద్దిగా వాపు వచ్చిందండి, అక్టోబర్ నెల వచ్చిందండి. అవునండి. హలో చెప్పండి. వచ్చిందండి. అప్పటి నుంచి టాబ్లెట్లు అవి వాడానండి, గొట్టంపర్తి చేశారు. తర్వాత ఇప్పుడు ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చిందన్నారు సార్. అది ఆల్కహాల్ అంటే నేను పూర్తిగా తాగి ఉంది సార్. ఎప్పుడన్నా వేస్తే ఫ్రెండ్స్ తోటి సరదాగా మామూలు తాగి ఉండండి, ఎక్కువ కదండి, ఒక 90 ఒక బీర్ అండి. అవునండి. తాగుతండి అంటే తర్వాత వస్తుందని ఒక 4 నెలలు మానేశాను సార్. ట్యాబ్లెట్ అడుగుతాను. తర్వాత అండి మార్చి వెళ్ళండి కళ్ళు తాగి ఉంది సార్. దానివల్ల ఏమన్నా ఒకవేళ తాగితే కళ్ళు కూడా తాగితే ఏమన్నా ఎఫెక్ట్ వస్తుందా సార్ అని డౌట్ గురించి నేను అడుగుతాను సార్. అవునండి, బ్యూటిఫుల్ క్వశ్చన్. నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన కూడా, నేను ఆయనతోనే యాక్చువల్లీ ఇదంతా స్టడీ స్టార్ట్ అయింది. నేను ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళందరికీ ఎంఆర్ఐ ప్యాంక్రియాస్ ఒకటి చేయించి IL-6 అనే ఒక కెమికల్ టెస్ట్ చేసుకుని ఇన్సులిన్ టెస్ట్ చేస్తున్నా. వీళ్ళందరికీ ఎవరికైతే అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఏం లేదా, ఇప్పుడు మద్యం బీర్ కానీ, మీరు టీచర్ స్ప్రైడ్లు కానీ, బ్లెండర్ స్ప్రైడ్లు కానీ, లేకపోతే నేవీ బ్లూలు కానీ, మీ పేర్లు ఎన్ని పెట్టుకున్నా దాని లోపల ఉండేది ఒకటే కెమికల్, సాల్వెంట్. ఆ సాల్వెంట్ మన బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు మనం అడిక్ట్ అవుతున్నాం. మనం కార్బోహైడ్రేట్ అడిక్ట్ అంటే సమోసాలకి, బిర్యానీలకి ఎందుకు అడిక్ట్ అయ్యామంటే దాంట్లో మనకి షుగర్ ఉండవు, ఆ షుగర్ బ్రెయిన్లో తగులుతుంది. అప్పుడు మన పలానా చోట చాలా బాగుంది ఫుడ్ అని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం తింటాం. అలాగే ఈ ఆల్కహాల్ కూడా జస్ట్ నథింగ్ బట్ ఒక కెమికల్,
మన బ్రెయిన్ టచ్ అయితే మీకు అది నచ్చి ఉంటుంది. అప్పటి నుంచి మనం అడిక్షన్లోకి వెళ్తాం. దీనివల్ల నేను ఏం చేశానంటే డ్రింక్ తీసుకునే వాళ్ళందరికీ ఎంఆర్ఐ ప్యాంక్రియాస్ చేసుకొని ఇన్సులిన్ లెవెల్స్ చేసుకొని IL-6 అనే ఒక హార్మోన్ ఉంటుంది, ఒక కెమికల్. వీళ్ళకి ఇన్ఫ్లమేషన్ అంటే మీకు వేడి తీసుకుంటే ఎలా బాడీ వేడయ్యి మనకి బాడీలో రియాక్షన్ అవుద్దో, వీళ్ళు IL-6 చాలా ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ తొందరగా ప్యాంక్రియాస్ డిస్ట్రాయ్ అయ్యి ఆ బీటా సెల్స్ 5 ఏళ్ళు 7 ఏళ్ళ కల్లా షుగర్ వస్తూ ఉంది వీళ్ళకి. కాబట్టి ఎవరైతే ఆల్కహాల్ ఆపేయగలిగితే దాని నుంచి బయటికి రావడం మంచిది. మీకు ఆనందం కావాలి కదా, ఫైనల్గా ఆల్కహాల్ తీసుకోవడం దేనికి? ఆనందం కోసం. మన స్వీయ ఆనందం మన బ్రెయిన్లోంచి మనం క్రియేట్ చేయగలం. మనం ఆల్కహాల్ వల్ల IL-6 ఖచ్చితంగా చేయించుకోవాలి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళందరూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. డయాబెటిక్స్ గురించి కానీ అలాగే డయాబెటిక్ రివర్సల్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.